మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ దినమున మనము వాక్యములో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారం ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. సహోదరుడా, సహోదరి, ఈ దినమున ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే, తుదకు సహోదరులారా, ప్రభు వాక్యము మీలో వ్యాపించిన ప్రకారం త్వరగా అందరిలోనూ వ్యాపించాలని, మహిమ పరచబడాలని మా కోసం ప్రార్థించండి. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడాలని మా కోసం ప్రార్థించండి. విశ్వాసము అందరికీ లేదు కదా? సహోదరుడా, సహోదరి, విశ్వాసం ఉన్నదా? మా కోసం ప్రార్థించండి. ఎవరి కోసం ప్రార్థించాలి? దేనికోసం ప్రార్థించాలి? ఇక్కడ వ్యాపించి, శీఘ్రముగా వ్యాపించి, ఏం వ్యాపించాలా? ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తము. వ్యాపించడం అంటే పరిగెత్తి. ఇక్కడ యేసు సాక్షులై ఆయన సువార్తను ప్రచారం చేస్తున్నందుకు హింసింపబడుతూ చంపబడుతున్న వారిని గూర్చిన వార్తలు మనము వింటూ ఉంటాం. ఇలాంటి వార్తలు విన్నప్పుడు దేవుని బిడ్డలు జాలి పడుతూ ఉంటారు. ఇంకా క్రైస్తవ నాయకులు వాటిపై ప్రకటనలు చేస్తూ ఉంటారన్నమాట. ఆ సంఘటనల గురించి ఖండిస్తూ నివేదికలు సమర్పిస్తూ ఉంటారు. అంతటితో కాకుండా ఆ ప్రకటనలు అసంతృప్తి జ్వాలలు ఆగిపోతాయి. అంతటితో ఆ ప్రకటనలు అనేటివి అసంతృప్తితోనే ఆగిపోవడం అనేది జరుగుతుంది. అయితే ప్రభు కోసం హతసాక్షులైన వారు తమ సంఘపు వారు కానందున మౌనం పాటిస్తూ వ్యతిరేకిస్తూ ఆ ముసుగులో మొసలి కన్నీరు కార్చేవారు అనేకులు ఉంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో దేవుని జనులు ఏమి చేయాలో అపోస్తలుడైన పౌలు స్పష్టముగా మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏం బోధిస్తున్నాడంటే, ప్రభు వాక్యం మీలో వ్యాపించిన ప్రకారం త్వరగా అందరిలోనూ వ్యాపించాలని, మహిమ పరచబడాలని మా కోసం ప్రార్థించండి. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడాలని మా కోసం ప్రార్థించండి అని ఇక్కడ మనము 2వ తెస్సలోనికైలకు 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ పౌలు మనకు బోధిస్తూ ఉంటున్నాడు. చరిత్రలో క్రైస్తవులు అత్యధికమైన హింసలు పొందిన కాలంలో మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడడం అనేది మరి వారి కోసము ఏం చేయాలంట? ప్రార్థించాలా. వారి కోసము ప్రార్థన చేయాలని పౌలు బోధిస్తూ ఉంటున్నాడు. తప్పించబడాలి. క్రైస్తవులు అత్యధికమైన హింసలు మరి పొందుతూ ఉంటున్నారు. ఈనాడు అనేక చోట్ల మరి అనేకమైనటువంటి హింసలతో మరి క్రైస్తవులు ఏమైపోతారంట? ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం ఏం చేయాలా? విశ్వాసులైనటువంటి వారు ప్రార్థించాలి. దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడడం కోసం మా కోసం ప్రార్థించండి అని తెస్సలోనికయలోని విశ్వాసుల్ని పౌలు అడుగుతూ ఉంటున్నాడు. నేటి క్రైస్తవులు సంఘాలు కావచ్చు, ఈ మాటకు చెవి ఒగ్గుతున్నాయంటే ఒగ్గడం లేదు. సంఘంలో భేదాలు,
దేశం, భాషలు, సరిహద్దులు లేకుండా మరి ప్రభు సువార్తను దేశమంతటా వ్యాపింపచేయడానికి ప్రాణాన్ని సహితం అర్పణం చేసి పరిచర్య చేసే సహోదరులను మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి మరి రక్షించమని ప్రార్థించడం పరిశుద్ధాత్మ చేత నడిపించబడే దేవుని బిడ్డల బాధ్యత. అంటే ఏంటి? ఇక్కడ సంఘంలో ఏముంటున్నాయంట? సంఘ భేదం. సంఘంలో భేదాలు అనేటివి ఈనాడు అనేకం చూస్తుంటున్నాం. మరి దేశంలో మరి అనేక సంఘటనలు చూస్తుంటున్నాం. ఏమా సంఘటనలు? దేవుని బిడ్డలైనటువంటి వారి మీద దాడులు జరుగుతుంటున్నాయి. దేవుని బిడ్డలపైన అనేకమైనటువంటి నేరాలు జరుగుతూ ఉంటున్నాయి. అటువంటి వారిపైన ఈ యొక్క సాతానుడు చేసేటువంటి ఈ యొక్క దుష్ట లోకంలో మరి దేవుని బిడ్డలపైన జరిగేటువంటి అఘాయిత్యాలకు మరి దేవుని బిడ్డలను దేవుడు చక్కగా వారి యొక్క సువార్త చేసే విషయంలో అయితేనేమి మరి ఆశీర్వదించాలి, వారిని కాపాడాలి, రక్షణ కల్పించాలని ప్రార్థించేటువంటి స్థితిలో మనం ఉండాలి. మరి ఈనాడు సంఘంలో అనేక మంది విశ్వాసులు ఏం చేస్తూ ఉంటున్నారు? నీది నాది అనేటువంటి భేదాల చేత కొట్టుకుంటున్నారు సంఘాల్లో. ఇది సరైనది కాదని మరి అపోస్తలుడైన పౌలు బోధిస్తూ ఉంటున్నాడు. మరి దేశం కావచ్చు, భాషలు కావచ్చు, సరిహద్దులు కావచ్చు, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రభు సువార్త దేశమంతటా వ్యాప్తి చెందాలి. మరి దేశమంతటా వ్యాప్తి చెందడానికి ప్రాణాన్ని సైతం అనేక మంది విశ్వాసులు ఏం చేస్తున్నారంట? దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. అయితే ప్రకటించే సమయంలో వారిపైన జరిగేటువంటి దాడులు, వారిపైన జరిగేటువంటి మరి హింసలు, అటువంటి వాటి నుంచి మరి సాతాను తలను చితకత్రొక్కే విధానంలో మనం ఏం చేయాలంట? ప్రార్థించాలి. భక్సింగన్న గారు మోకాల ప్రార్థన చేసి 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 అనేక సంఘాలను స్థాపించాడు. యేసుక్రీస్తు ప్రభు నామములో ఆయనకు సాధ్యమైంది. ఆయన యొక్క కృషి ఫలితము అంతా ఎవరిదంటే యేసు ప్రభు వారిదే, ఆయనది కాదు. ప్రభు నామములో దేవుని హత్తుకుని ఆయన జీవించాడు కాబట్టి అనేక సంఘాలు ఈరోజు హెబ్రోను సహవాసము, హెబ్రోను సంఘము, మన భక్సింగన సహవాసం అని చెప్తున్నాం. కానీ హృదయంలో ఏముందంట? భేదాభిప్రాయాలు ఉంటున్నాయి. ఇవి ఉండకూడదు. ఇవి పెట్టుకొని మేము విశ్వాసులము అని చెప్పుకోవడము సరికాదు అని మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ దేశమందంతటా దేవుని వాక్యం వ్యాపించడానికి ఏం చేయాలా? సువార్త ప్రకటించాలి. ఎవరైతే దేశమందంతటా సువార్త చేయడానికి, వ్యాప్తి చేయడానికి ముందుకెళ్తున్నారో వారి యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించమని దేవుని యొద్ద మోకాళ్ళ ప్రార్థన మనం చేయాలి. అలా చేయాలి, మోకాళ్ళ ప్రార్థన చేయాలి. ఉత్తుత ప్రార్థనలు చేస్తే సరిపోదు. సహోదరుడా, సహోదరి, ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈనాడు. దుష్ట మనుషుల చేతిలో నుంచి రక్షించమని ప్రార్థించడం మనకు అవసరమై ఉన్నది ఈనాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుని యొద్ద మనము ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా హృదయములో మరి అపరిశుద్ధమైనటువంటి విధానములో మన హృదయాన్ని ఉంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడు. పౌలు చెప్తూ ఉంటున్నాడు, భేదాలొద్దు, దేశం, భాష, సరిహద్దు, కుల, మత, ప్రాంత ఇవన్నీ ఉండకూడదు. అందరూ ఒకటే. పరలోకం, నరకం ఉన్నది రెండే. ఒకటి పరలోకం, ఇంకోటి నరకం. పరలోకం కావాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడాలి. నరకం కావాలంటే అపరిశుద్ధమైన జీవితం జీవిస్తే నరకానికి వెళ్ళిపోతాం. ఏది కావాలో కోరుకొని దేవుడు ఈనాడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి దేవుని బిడ్డలైనటువంటి మనము ఏం చేయాలంట? ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? విశ్వాసంతో ప్రార్థించాలి. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడాలి. వాక్యము విత్తబడాలి అనేక చోట్ల. కాలము సమీపముగా ఉన్నది. ఎందుకంటే పరిహారం కోసం మట్టి పాత్ర అయిన మనుషుని ఆశ్రయించే వారికి దేవుని దగ్గర నుంచి జవాబు లభించదు. ఈనాడు చాలా చోట్ల అనేక మంది మనుషుల ఎదుట గొప్పగా చెప్పుకోవాలని చాలామంది దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మనుషులపైన విశ్వాసం ఉంచడం అనేది చూస్తున్నాం. ఇలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇలాంటి వారు ఏమవుతారంట? దేవుని నామములో మరి
శిక్షకు పాత్రలు అవుతారు. దేవుని ఎవరైతే ఆశ్రయించారో, మనుషుల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి శిక్ష అనేది ఉంది అని ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఒక అక్క కావచ్చు, ఒక చెల్లి కావచ్చు, ఒక అన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, ఒక సేవకురాలు కావచ్చు, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే అందరూ సమానమే. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు. దేవుని కోసము మనము ఏం చేయాలంట? పరిశుద్ధంగా జీవించాలా. పరిశుద్ధమైనటువంటి ప్రార్థన జీవితంతో మోకాళ్ళ ప్రార్థన మనము అభ్యాసం చేయాలి. ఈనాడు ఎంతమంది చేస్తున్నాం? మోకాళ్ళ ప్రార్థన రావాలంటే మనలో ఏముండకూడదు? అపరిశుద్ధతను తీసివేసుకోవాలి. నా సహోదరుడు, నా సహోదరి, నా అక్క, నా చెల్లి, నా అన్న, నా తమ్ముడు అనేటువంటి ఆలోచనలతో మనం జీవించాలి. సాతాను కుతంత్రముల చేత జీవించినట్లయితే అటువంటి వారు దేవునికి వ్యతిరేకస్తులుగా జీవించడమే కాదు, దేవునికి దేవుని యొద్ద నుంచి వారికి శిక్ష అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరిస్తారు శిక్ష? ప్రభువు ఇస్తాడు. అటువంటి శిక్షకు పాత్రలము కాకూడదంటే మనము ఇప్పుడే ఏం చేయాలి? మన పాపములని దేవుని యొద్ద ఒప్పుకొని క్షమాపణ అడిగి మనమంతా ఒక్కటే, ఏక కుటుంబము, ఒక నాయకుడే, ప్రేమామయ దేశము, ఆ దేశమే పరలోక దేశం. అటువంటి పరలోక దేశంలో ప్రవేశించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చిన్న చరణం పాడుకున్నట్లయితే, ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగేదను, ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగేదను, అంతము వరకు ప్రకటింతును అసువులు బాసిన ప్రభు యేసును, అంతము వరకు ప్రకటింతును అసువులు బాసిన ప్రభు యేసును, హతసాక్షులలో చేరుటకై కలువరముందెద సువార్తకై, హతసాక్షులలో చేరుటకై కలువరముందెద సువార్తకై, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందువ సమయమునందు, సత్యవాక్యం ధ్యానించుచు సమయమునందువ సమయమునందు. ఏం చేయాలంటండి? సత్యవాక్యము ధ్యానించాలా. ప్రతి సమయంలోనూ ఆయన సువార్తను ప్రకటించాలి. సువార్త ఎవరైతే ప్రకటిస్తున్నారో మరి అటువంటి వారి కొరకు సంఘాలు, ఈనాడు సంఘంలో నాది నేను అనే భేదాలు తీసేసుకొని అందరూ కూడా ఎలా ఉండాలంటే ఐక్యమత్యముతో పరిశుద్ధంగా మోకాళ్ళ ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలా? ప్రభువు వద్ద చేయాలా. ప్రభువును అడగాలి, దేవా నీ యొక్క వాక్యము, నీ యొక్క మహిమా వాక్యము అనేక చోట్ల విత్తబడాలి. మరి విత్తబడే సమయంలో సాతానుడు ఎన్నో దాడులు చేస్తున్నాడు. సాతాను తలను చితక త్రొక్కాలని మనము దేవుని పాదాల చెంత ప్రార్థించాలని అపోస్తలుడైన పౌలు మరి సంఘ విశ్వాసులతో సంఘాలకు బోధిస్తూ ఉన్నాడు. ఈనాడు మనకు కూడా బోధిస్తున్నాడు. మనలో పాపాన్ని తీసివేసుకొని ఈ నూతన సంవత్సరంలో అందరము ఐక్యమత్యంతో దేవుణ్ణి మహిమపరచాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన వాక్య భాగం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.